ఓంకారం. ఓ ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రం మోతయే సఖాయ ఇంద్రం మోతయే. ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత. ఓం యస్మాదరిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకర్షన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావిః ప్రేణా తదేషాం నిహితం గుహావిః. ఓం అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ ఓం. ఓం రక్షక ఓం సర్వరక్షక సదా రక్షక సర్వదా రక్షక.
సత్యరక్షక నిత్యరక్షక సర్వత్ర రక్షక ఓం సర్వతః రక్షక శాశ్వత రక్షక పరమరక్షక జగద్రక్షక విశ్వరక్షక ఓం శాశ్వత పిత శాశ్వత మాత సర్వపిత సర్వమాత విశ్వపిత విశ్వమాత జగత్పిత జగన్మాత జగదాంబ జగజ్జనని ఓం జగత్పతి విశ్వపతి చిత్పతి వాక్పతి చక్షుష్పతి ఆపతి పరాపతి శుభస్పతి వ్రతపతి వాస్తోష్పతి తపస్పతి దీక్షాపతి ప్రజాపతి సర్వభూతపతి ఓం ఓం శాశ్వత భ్రాత త్రాత దాత విధాత ప్రదాత శాశ్వత బంధు మిత్ర సఖ పరమ బంధు పరమ మిత్ర పరమ సఖ ప్రథమ బంధు ప్రథమ మిత్ర ప్రథమ సఖ విశ్వబంధు విశ్వామిత్ర విశ్వసఖ సర్వబంధు సర్వమిత్ర సర్వసఖ శాశ్వత గురు గురోణాం గురు పరమ గురు ప్రథమ గురు ఆది గురు సనాతన గురు సత్య నిత్య గురు సర్వగురు శాశ్వత ఆచార్య సర్వాచార్య పరమాచార్య ప్రథమాచార్య ఓం శాశ్వత స్వామి సర్వస్వామి సత్య నిత్య స్వామి శాశ్వత రాజా రాజాధిరాజా మహారాజా ఓం స్వరాట్ స్వయంరాట్ విరాట్ విశ్వరాట్ అనంతరాట్ బ్రహ్మరాట్ బహురాట్ మహారాట్ పూర్ణరాట్ సర్వరాట్ శాశ్వత న్యాయాధీశ అర్యమా ఓం సదాధార సర్వదాధార జగదాధార విశ్వాధార ఓం ఈశ్వర పరమేశ్వర సర్వేశ్వర విశ్వేశ్వర జగదీశ్వర ఓం ఈశా పరేశ సర్వేశ విశ్వేశ జగదీశ సర్వభూతేశ ఓం సర్వాంతర్యామిన్ సర్వభూతాంతరాత్మన్ పరమాత్మన్ పరబ్రహ్మ ఓం సర్వవ్యాపక విశ్వవ్యాపక ఓం సర్వశక్తిమన్ నిరాకార నిర్వికార ఓం న్యాయకారిన్ దయాలు ఓం అజర అమర అభయ అనుపమ ఓం నిత్య పవిత్ర పరమ పవిత్ర ఓం సృష్టికర్త ధర్త భర్త హర్త సంహర్త ప్రళయకర్త పాలనకర్త నిర్మాణకర్త ఓం ప్రభో ఓం స్వయంభూ ఓం శంభు ఓం శంభు ఓం పరిభూ ఓం శంభవ మయోభవ ప్రభవ విభవ సుభవ ఓం సర్వానుభూ ఓం భూ ఓం భువ ఓం స్వ ఓం భూర్భువస్వః ప్రియా ప్రియతమ ప్రియాత్ ప్రియా ప్రాణాత్ ప్రియా ప్రాణస్య ప్రాణ ప్రాణాధార ప్రాణేశ్వర ప్రాణపతి జీవనేశ్వర జీవనపతి జీవనాధార జన్మదాత ఓం సర్వదుఃఖ వినాశక సకల క్లేశనాశక సంకటమోచక సమస్త అవిద్య అశాంతి భయ నిరాశ నివారక ఓం సత్చితనంత ఆనంద ఘన స్వరూప ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక ఓం ఆత్మద బలద జ్ఞానద సర్వద హర్షద వర్చోద సహోద ద్రవిణోద స్వస్తిద ఆయుర్ద మోక్షద ఓం 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 ఓం. 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 ఓం
ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడచేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మబంధువులారా, బ్రహ్మబంధువులారా, విశ్వబంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, బ్రహ్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమనార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పరమాత్మ, సర్వాత్మ, పూర్ణాత్మ, దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, పరమాత్మ ఇచ్చిన వాటినే, పరమాత్మ చెప్పిన వాటినే, చూపించిన వాటినే, పరమాత్మ ప్రకటించిన వాటిని మనం వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. మన స్వయంగా ఏమి తయారు చేసుకోవడం లేదు. మన ద్వారా నిర్మితాలు ఏమీ లేవు. పరమాత్మ నిర్మించి ఇచ్చినటువంటి వాటిని మనం ఉపయోగించుకుంటున్నాం. అవి కూడా మనకు ఏవైతే ప్రకటించినాడో, ప్రకాశితం చేసినాడో వాటిని మాత్రమే సరిగా అర్థం చేసుకోవాలి. పంచమహాభూతాలను, అగ్ని, జలం, ఈ వాయువు, ఈ ఆకాశాన్ని, ఈ భూమిని, ఈ భూమి మీద ఉన్నటువంటి పదార్థాలను, అందులో ఉన్న ఖనిజాలను, ధాతులను, బంగారం, వెండి, ఇనుము, ఇటువంటి వాటిని, రత్నాలను, వజ్రాలను, అలాగే చెట్లను, మూలికలను, ఆకులను, కాయలను, పళ్ళను, గింజలను, వేర్లను మనం వాడుకుంటున్నాం. అన్నీ వాడుకోవడం లేదు. మనకి ఏది అవసరం వాటిని వాడుకోవాలి. ఎంతవరకు అవసరం అంతే. ఇదంతా అర్థం కావాలంటే విద్య రావాలి. విద్య ఊరికి రాదు. పరమాత్మ ఇచ్చినవి ఎన్నో ఉన్నాయి. వేరే వేరే ప్రాణులకు వేరే వేరే ఇచ్చినాడు. భోజనాన్ని విభజించి ఇచ్చినాడు. ఏ ప్రాణికి ఏ భోజనం అవసరం, ఎంతవరకు అవసరం, ఏ రకమైన భోజనం తీసుకోవాలి. కొన్ని గింజలే తింటాయి, కొన్ని పళ్ళే తింటాయి, కొన్ని దూర పళ్ళే తింటాయి, కొన్ని ఆకులే తింటాయి, కొన్ని గడ్డి తింటాయి, కొన్ని మాంసమే తింటాయి, కొన్ని రక్తమే తాగుతాయి. రకరకాలు. కొన్ని మట్టే తింటాయి. ఇదంతా భగవంతుని యొక్క వ్యవస్థ, మహిమ, అద్భుతం, చిత్రం, విచిత్రం. ఇదంతా అర్థం చేసుకోవాలంటే విద్య రావాలి. విద్య ఊరికి రాదు. బుద్ధి ఉండాలి, వివేక బుద్ధి, విచక్షణ ఉండాలి. తర్క బుద్ధి అవసరం. ఇది ఏమిటి, అది ఏమిటి, ప్రశ్నలు ఉండాలి. తెలుసుకోలేని జిజ్ఞాస ఉండాలి, పిపాస ఉండాలి, జయించాలని ఉండాలి. విజిగీష, పిపాస, జిజ్ఞాస. జీవించాలని ఉండాలి. ముఖ్యంగా జిజీవిష, జీవించాలన్న కోరిక అవసరం. తెలుసుకోవాలి, సాధించాలి. విజిగీష ఉండాలి, నేనే జయించాలి, సాధించాలి. అప్పుడు అర్థమవుతుంది. అవసరం లేని వారికి ఏది అవసరం ఉండదు. అవసరం లేదనుకున్నప్పుడు ప్రయత్నం చేయడు మనిషి. ఏ పురుషార్థం చేయడు శక్తి ఉన్నప్పటికీ. నాకు అవసరం లేదు వద్దనుకున్నప్పుడు. ఇది అవసరం అని తెలిసినప్పుడు ఏమైనా చేయగలుగుతాడు, ఎంతకైనా తెగించగలుగుతాడు. ప్రాణాలు కూడా తీయగలుగుతాడు తన ప్రాణ రక్షణ కొరకు, తన స్వార్థం కొరకు. ఏమైనా చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, చంపేస్తాడు, మోసం చేస్తాడు, తన రక్షణ కొరకు, తన సుఖం కొరకు. కానీ అందరికీ మేలు చేయాలి, పరోపకారం చేయాలన్నప్పుడు మానవత్వం ఉంటుంది, ప్రీతి, ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది, కరుణ ఉంటుంది. భగవంతుని యొక్క దివ్య గుణాలు నింపుకోవడం అవసరం. దానికి ఈశ్వరోపాసన అవసరం. ఈశ్వరోపాసన లేకుండా, వివేక బుద్ధి లేకుండా విద్య రాదు. ఈశ్వరోపాసన ముఖ్యం.
భౌతికంగా లౌకిక సుఖాలు పొందాలన్నా ఈశ్వరోపాసనే అవసరం. పదార్థాల గురించి యథార్థంగా ఉన్నదన్నట్టు తెలుసుకోవడం అవసరం ఉంటుంది. తెలియకుండా ఈ సుఖాలు కూడా పొందలేము. అసలు సుఖం అంటే ఏమో కూడా తెలియదు విద్య లేకుండా. సుఖ దుఃఖాలకు ఉన్న భేదం అర్థం కావాలి. పరోపకారం చేసినప్పటికీ నిజమైన సుఖం లభిస్తుంది. సరియైన సుఖం, ప్రశాంతమైన సుఖం, అశాంతమైన సుఖాలు కాదు. సుఖపడుతూ ఒకవైపు, భయపడుతూ సుఖపడుతూ కాదు. భయం లేని సుఖాలు కావాలి. భౌతిక సుఖాలు కూడా మోసం చేస్తూ, దొంగతనం చేస్తూ సుఖపడాలన్నట్టు కాదు. ఆ సుఖాలు నిజమైన సుఖాలు కాదు. భయాలతో కూడిన సుఖాలు. ముందే ఈ సుఖాలలో దుఃఖాలుంటాయి, కష్టాలుంటాయి, బాధలుంటాయి, శ్రమ ఉంటుంది. అందులో భయం ఎందుకు? అధర్మపూర్వకంగా, చట్టవిరుద్ధంగా పొందాలనుకునే సుఖాల్లో భయం ఉంటుంది, గ్లాని ఉంటుంది, అపరాధ భావన ఉంటుంది. అందుకే ధర్మపూర్వకంగా వ్యవహారం చేయాలి. అప్పుడే పరోపకార బుద్ధి ఉండాలి, విద్య ఉండాలి. అటువంటిది గృహస్థుల యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం యజ్ఞయాగాలు చేయడమే, పంచమ యజ్ఞాలు పాటించడమే. అందులో వేసే మూలికలు, సుగంధాలు, రోగనాశకాలు, నెయ్యి, ఇటువంటి పదార్థాల గురించి బాగా అర్థం చేసుకోవాలి. పదార్థాల గురించి ఎటువంటి అవగాహన లేకుండా యజ్ఞయాగాలు చేస్తే అవి వికృతాలు అవుతాయి. ఏ పదార్థాన్ని ఎలా వాడుకోవాలి, ఏ ఆహుతి, ఏ ఋతువులో, ఏ సమిధలో, ఏ మూలికలు వాడాలి బాగా తెలిసి ఉండాలి. దాని ద్వారానే ఆరోగ్యం పెరుగుతుంది, పరిసరాలు బాగుతాయి, అందరి ఆరోగ్యం బాగుంటుంది, మంచి వర్షం వస్తుంది, పుష్టినిచ్చే, బలాన్నిచ్చే, రోగాలను దూరం చేసే పంటలు పండుతాయి. అటువంటి ఆహార పదార్థాలను సేవించినప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, శరీరంలో బలం ఉంటుంది, బుద్ధి బలం ఉంటుంది, వివేకం ఉంటుంది. అప్పుడు శారీరక సుఖం లభిస్తుంది. అందుకే పరమాత్మ చెప్పినట్టు చేయడమే, పరమాత్మ ఆదేశాలు పాటించడమే. ఇది కాకుండా మరొక మార్గం లేదు. ఈ మార్గమే పాటించాలి. పరమాత్మ చెప్పినట్టు చేయడమే. పరమాత్మ అందరి హితం కొరకు చేస్తాడు. సర్వహితైషి పరమాత్మ. పరార్థమే పరమాత్మ వ్యవహారం అంతా. అందుకే ఈ చరాచర జగత్తును అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ మహిమను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. పరమాత్మ యొక్క సందేశాలను, ఉపదేశాలను అర్థం చేసుకునే ఋషులు, మహర్షులు మనకు వివరంగా, విపులంగా, సరళంగా అర్థం కావడానికి ఎన్నో భాషలు, వ్యాఖ్యానాలు చేసినారు. వేదానికి అనుకూలమైనంత వరకు ధర్మం, వేద విరుద్ధమైనది అధర్మం. కాబట్టి ధర్మం పాటిస్తేనే సుఖం. మరి ధర్మం అంటే ఏమిటో అర్థం కావాలంటే వేదాధ్యయనం అవసరం. మంచి గురువులను రక్షించుకోవాలి, సద్గురువులను కాపాడుకోవాలి, వేద విద్వాంసులను కాపాడుకోవాలి, ఈశ్వరోపాసకులైనటువంటి వేద విద్వాంసులను రక్షించుకోవాలి. అప్పుడే మనం బాగుంటాం, సమాజం బాగుంటుంది, అందరూ బాగుంటారు, అన్నీ బాగుంటాయి. దాని కొరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకంటే అందరం బాగుండాలి, అప్పుడే సాధ్యమవుతుంది. ప్రయత్నం చేద్దాం, వేదాధ్యయనం చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గృహస్థులు ఎలా ఉండాలి, రాజులా ఉండాలి. గృహమే రాజ్యం, సామ్రాజ్యం. అందుకే గృహ సామ్రాజ్యం అన్నారు. ఇల్లాలను, గృహపతి సామ్రాజ్య వ్యవస్థ అంతా కూడా గృహస్థ వ్యవస్థయే. గృహస్థంలోనే, గార్హస్థ్య జీవితంలోనే మొత్తం ప్రపంచం అంతా ఉంటుంది, సామ్రాజ్యం అంతా ఉంటుంది. బయట వ్యవస్థలను కూడా ఇక్కడ వ్యవస్థలే. ఇవన్నీ కూడా పరంపిత పరమాత్మ, ఈ విశ్వ సామ్రాజ్యం, విరాట్ రాజు పరంపిత పరమాత్మ, పరమాత్మ యొక్క వ్యవస్థలే. అది అర్థం కావాలంటే గృహస్థమే అర్థం కావాలి. అందుకే పరమాత్మ చెప్పినవేమిటి, ఇచ్చినవేమిటి, ప్రకటించినవేమిటి, వ్యక్తం చేసినవేమిటి. తేన తెక్తేన భుంజేథ. భగవంతుని ద్వారా, అతని ద్వారా తెక్తేన ఇవ్వబడినటువంటి వాటినే మనం అనుభవించాలి.
అది సుఖం నిజానికి. లాక్కొని పీక్కొని కాదు, దాచుకొని దోచుకొని కాదు, మోసం చేసి కాదు. కష్టార్జితం ధర్మపూర్వకంగా కష్టపడాలి, బుద్ధిపూర్వకంగా వివేకంతో, విచక్షణతో. అప్పుడే ఈ సుఖాలు, శారీరక సుఖాలు, భౌతిక ఇంద్రియ సుఖాలు, వాటికి అర్థం ఉంటుంది. చివరికి పరోపకారం చేయకుండా ఊరికే మోక్షం వెళ్తానంటే కుదరదు. ఈ శరీరంతో ఈ లోకంలో పరోపకారం చేయాల్సిందే, ఇష్టమున్నా లేకున్నా. ఇష్టం లేకపోయినా చేయాల్సిందే. శ్రీయాదేయం ఎలాగైనా చేయాల్సిందే, ఇవ్వాల్సిందే. సిగ్గుతోనైనా లజ్జతోనైనా ఇవ్వాల్సిందే, చేయాల్సిందే, పరోపకారం చేయాల్సిందే. ఎందుకంటే పరమపిత పరమాత్మ పరోపకారం చేస్తున్నారు, స్వార్థమేమి లేకుండా. ఆ గుణాన్ని నింపుకోవాలి. పరమాత్మ చేసినట్టు చెప్పినట్టు గనక చేస్తే మనం నిష్కామ కర్మ చేసినట్టు అవుతుంది. మోక్షానికి ముఖ్యమైనటువంటి సాధనం, ఉపాయం నిష్కామ కర్మే. ఇదంతా అర్థం కావాలంటే వేదాధ్యయనం చేయక తప్పదు. ఇటువంటి విషయాల గురించి యజుర్వేదంలో 8వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఈరోజు ఎవరు? 8వ అధ్యాయం నిర్మలమ్మ గారా ఎవరు? ఈరోజు మంత్రాల సారం ఎవరు లేరా? గురూజీ నమస్తే, వినిపిస్తుందా? చెప్పండి అమ్మా. ముందుగా పరంపేద పరమాత్మకి వందనాలు. గురుగారికి నమస్కారం. ఈరోజు యజుర్వేదంలో 8వ అధ్యాయంలో 55వ మంత్రము. ఋషి వశిష్ఠుడు ఇంద్రాదయో దేవతాః ఆశీపంక్తి ఛందస్సు పంచమ స్వరము. గృహస్థ విషయం ఇందులో చెప్తున్నారు. ఓం ఇంద్రశ్చ మరుతశ్చ క్రయాయోపత్థితో సుర పణ్యమానో మిత్రక్రీతో విష్ణు శిపిష్ట ఊరా వాసన్నో విష్ణుర్నరందిశః. ఈ మంత్రం ద్వారా మనకి పరమాత్మ చేత ప్రకాశితమైనటువంటి పృథివీ, జలము, అగ్ని, వాయు మన పదార్థాలన్నీ కూడా ఆ పరమాత్మ చేతే ప్రకాశింపబడినాయి. అంటే ఇవన్నీ కూడా ఇలా ప్రకాశించటానికి వీటన్నిటికీ ఆ శక్తిని ఇచ్చిన వాడు కూడా పరమాత్మే. అతడే మనకి స్తుతికి కూడా పాత్రుడు, ఇంకా మిత్రుడు కూడా. అతడే సర్వ పదార్థాల్లోనూ ప్రవేశించి ఉన్నాడు. తర్వాత సమస్త శరీరంలో కూడా ఈ ధనంజయ వాయువుగా వ్యాపించి ఉన్నాడు. విష్ణు అంటే వ్యాపకుడని అర్థము. ఇంకా మనుష్యులు మరియు సర్వ ప్రాణులన్నింటిలో కూడా ఆత్మలలో సాక్షిగా ఉన్నాడు, వ్యాపకుడుగా ఉన్నాడు. హిరణ్య గర్భుడు అంటే సమస్త ప్రకాశించే పదార్థాలన్నింటినీ కూడా తన గర్భంలో ధరించినటువంటి ఆ పరమేశ్వరుడు అందరికీ సమీపంగా ఉన్నాడు. ఇంకా ఆచ్ఛాదనంగా కూడా ఉన్నాడు అని ఈ మంత్రం చెప్తుంది. సర్వ పదార్థాలను ప్రకాశపరుస్తూ అన్నింటి యందు వ్యాప్తమై ఉన్నాడు. విద్వాంసులందరూ కూడా, విద్వాంసుల ద్వారా మానవులందరూ ఈ విషయాన్ని గ్రహించి తమ వ్యవహార కుశలతతో పరమాత్మచే ప్రకాశపరచబడిన సమస్త పదార్థములను తగిన విధంగా ఉపయోగించుకుని గృహస్థ వ్యవహారాలను సాధించుకుంటూ ఆ మోక్షాన్ని కూడా సాధించుకోవాలి అని ఈ మంత్రం ద్వారా అర్థమైంది.
తర్వాత 56వ మంత్రము. ఈ మంత్రానికి కూడా వశిష్ఠ ఋషి విశ్వేదేవ గృహస్థదేవత ఆర్షి బృహతి ఛంద మధ్యమ స్వరము. దీని ద్వారా ఏం చెప్తున్నారంటే, గృహస్థులారా అని ఇక్కడ సంబోధన ఉంది. పరమేశ్వరుని సృష్టిలో ఆసనులపై కూర్చునే సజ్జనుల వలె తర్క వితర్కములతో వాద వివాదములతో తెలుసుకున్న ఐశ్వర్య సమూహమును జల సమూహమును అనేక ఇంధనములందు అగ్నిని క్రియా కౌశలముతో కూడి ప్రశంసదగినదియు అగు హింస లేనిదియు గ్రహించదగిన పదార్థములందు నిరంతరము విద్యుత్తును ఉపయోగించుకోవాలి. ఇక్కడ జలాన్ని కూడా తీసుకున్నారు. జలములో కూడా మనం ఇక్కడ విద్యుత్తుని పొందుతున్నాం. మనం ఇప్పుడు సైంటిస్ట్ కూడా చేస్తున్నారు. దీన్ని తెలుసుకుని అలా పొందిన విద్యుత్తుతోటి మనము ప్రయోజనాలని పొందవచ్చు అని ఈ మంత్రం ద్వారా తెలియబడింది. తర్వాత 57వ మంత్రం. వశిష్ఠ ఋషి విశ్వే దేవత భురిక్సామ్ని బృహతి ఛంద మధ్యమ స్వరము. ఇక్కడ విద్వాంసుల పక్షంలో ఈ మంత్రం చెప్పబడిందని చెప్పారు. విశ్వే దేవా అంటే సమస్త దేవతలు. యజ్ఞం యొక్క ప్రయోజనము దేవతలు విభజింపబడిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో సాంసారిక పదార్థములందు అంతటా స్థాపితమై ఉన్న వ్యవహారం అంటే పూర్ణ ప్రీతితో విష్ణు అంటే ఇక్కడ వ్యాపకము. ఈ వ్యాపకమైన విద్యుత్తు అంటే విష్ణు అంటే యజ్ఞము కూడా. సూర్యుడు కమనీయ పదార్థాలు ఏదైతే ఉన్నాయో వాయువు, విద్యుత్తు, సూర్యుడు మున్నగు మొదలగు పదార్థాలని యుక్తితోనూ జ్ఞానముతోనూ మంథనం చేసి తెలుసుకుని వాటిని సేవించి శరీర ఆత్మ మరియు సమాజాలకు సుఖమును కలిగించే విధంగా గృహస్థ కర్మలు ఉండాలని ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది. ఈ మంత్రంలోనే విద్యుత్తు, సూర్యుడు, విష్ణువు అనే వాయువు అనే పదాలు వచ్చాయి మనకి. ఇవన్నీ కూడా ఆ పరమాత్మకి కూడా ఈ చెందుతాయి. ఇవన్నీ కూడా అంతటా వ్యాపించి ఉన్నవాడు ఆ పరమేశ్వరుడే. కాబట్టి ఇలా మనకి వీటిని మనము ఉపయోగించుకొని మీరు గృహస్థ జీవితంలో మనం ఉపయోగాన్ని పొందాలి అని చెప్పి ఈ మంత్రం ద్వారా మనం గ్రహించుకున్నాము. వీటిని మనం ఉపయోగించుకొని శరీర ఆత్మ మనస్సులకు మరియు సమాజాలకు కూడా మనము మేలుని కలిగించేవాళ్ళుగా ఉండాలి. మనం కూడా వాటిని తెలుసుకొని గృహస్థ జీవితంలో సుఖంగా ఉండాలి అని చెప్పి ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు 58 మంత్రం. ఈ మంత్రానికి కూడా వశిష్ఠుడే విశ్వే దేవతలు భురిగాగి జగతి ఛంద నిషాద స్వరము. విశ్వే దేవాశ్చమశేషూన్నితో సూర్హోమాయోద్యతో రుద్రో హుయమానో వాతో భ్యావృతో ఋచక్షాః ప్రతిఖ్యాతో భక్షో భక్ష్యమాణః పితరో నారాశంసాః.
విద్వాంసులు ఎవరైతే ఉన్నారో విద్వాంసులు పరోపకార బుద్ధితోటి యజ్ఞములో యజ్ఞ విధానంలో అంటే మనము యజ్ఞము ద్వారా సుగంధమైనటువంటి వస్తువులను యజ్ఞంలో మనము వేసినప్పుడు ఆ యజ్ఞం ద్వారా వచ్చేటటువంటి ఈ వాయువు ద్వారా మేఘాలన్నీ కూడా ఈ యజ్ఞ వాయువుల ద్వారా నింపబడి ఉంటాయి, పైకి పంపబడినటువంటి వాయువులతోటి. ఆ విధంగా మనము యజ్ఞంతో చక్కని యత్నములను చేసి జీవితాన్ని పవిత్రమర్చుకుని మనుషులందరూ ప్రసన్నతతో తర్క వితర్కములతో ఆ పుష్టికరమైనటువంటి సుగంధయుక్తమైనటువంటి మధుర పదార్థాలు, రోగనాశకమైన పదార్థాలని యథాయోగ్యంగా మనము అగ్నిలో ఆహుతి చేసినప్పుడు వచ్చేటటువంటి ఆ శుద్ధ వాయువు ఏదైతే ఉందో ఆ వాయువు ద్వారా వచ్చేటువంటి వర్షాలు మనకందరికీ కూడా మేలుని కలిగిస్తాయి. ఔషధులన్నీ కూడా ఆ శుద్ధ వాయువుతోటి చక్కగా మనకి మేలుని కలిగిస్తాయి. ఆ విధంగా మనము హోమం చేసి మనకు మేలు చేసుకోవడమే కాకుండా ఇంకా ఈ మేఘానికి వర్ష జలాలు ఇవన్నీ కూడా శుద్ధమయ్యేటటువంటి పరోపకారం జరుగుతుంది ఈ యజ్ఞం ద్వారా. కాబట్టి ఆ యజ్ఞం ద్వారా వచ్చినటువంటి ఔషధులన్నింటినీ కూడా ఏదైతే మనం సేవించి మనము శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ అందరికీ కూడా ప్రీతిపాత్రులుగా ఉండాలి. విద్వాంసులందరూ కూడా ఈ విధంగా అందరికీ తెలియచేసి అందరి ద్వారా ఈ యజ్ఞాన్ని విస్తారపరచాలని చెప్పి ఈ యజ్ఞం యొక్క మేలుని గురించి ఇక్కడ చెప్పబడింది. ఇంకా తర్వాత 59వ మంత్రం. దీనికి కూడా వశిష్ఠ ఋషి విశ్వే దేవా దేవతా ఆర్షి బృహతి ఛందస్సు నిషాద స్వరము. ఇక్కడ కూడా యజ్ఞాన్ని గురించే గృహస్థ కర్మయందు యజ్ఞాది వ్యవహార ఉపదేశం ఈ మంత్రమందు ఉపదేశించబడుతుంది. ఇక్కడ అపభృత స్నానం అని చెప్పి ఒక పదం చెప్పారు. అంటే యజ్ఞం చేసినటువంటి తర్వాత స్నానం చేయటానికి, ఆ స్నానం చేయటం ద్వారా శారీరక పవిత్రము, ఆత్మ కూడా పవిత్రం అవుతుందని ఇక్కడ చెప్తున్నారు. అట్లా ఆ స్నానం చేయడానికి మనము ఉత్తమ జలాలని సేకరించుకోవాలి అని చెప్తున్నారు. అదేవిధంగా మనం చేసే వ్యవహారాలను కూడా నియమపూర్వకంగా చేయాలి అని ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఎవరి ద్వారా అయితే ఈ నదులు, సముద్రం అంటే ఇక్కడ ఏం చెప్పారంటే అంతరిక్షం అన్నారు. అంటే మనం చేసేటటువంటి ఈ యజ్ఞం ద్వారా మనం కురిసే అంతరిక్షంలో ఉన్నటువంటి జలం ఏదైతే ఉందో ఆ జలం కూడా మనకి శుద్ధ జలం దొరుకుతుందన్నమాట. ఆ విధంగా మనం చేసేటటువంటి ఉత్తమ కర్మలు ఏదైతే ఉన్నాయో వాటి కర్మల ద్వారా మనం పొందబడినటువంటి బలముతో ఇది లోకాలన్నీ కూడా అలాంటి యజ్ఞం ద్వారానే, ఆ బలాల ద్వారానే లోకాలన్నీ కూడా స్థిరంగా ఉన్నాయి అని చెబుతున్నారు. ఆ విధంగా ఈ యజ్ఞం ద్వారా మనము మంచి జలాలని వీటినన్నిటిని సాధించుకొని దాని ద్వారా వచ్చినటువంటి బలముతోటి, ఓజస్సుతోటి మనము తెలుసుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఈ యజ్ఞం ద్వారా విద్వాంసుల యొక్క సత్కారం కూడా జరుగుతుంది. కాబట్టి ఏదైతే మనకి భగవంతుడు చెప్పినటువంటి ఈ యజ్ఞ కర్మ ఏదైతే ఉందో ఆ యజ్ఞ కర్మ ద్వారా మనకి గృహస్థులకి మేలు జరగడంతో పాటు ఈ శ్రేష్టమైనటువంటి యజ్ఞోవై శ్రేష్టతమ కర్మ అన్నారు కాబట్టి ఈ శ్రేష్ట కర్మల ద్వారా గృహస్థులు మేలు పొందుతూ
విద్వాంసులను సత్కరిస్తూ ఈ శ్రేష్ఠ వ్యవహారంతో గృహస్థాశ్రమంలో సుఖంగా ఉండాలి. అందరూ కూడా యజ్ఞకర్మల ద్వారా సుఖాన్ని పొందుతారు. విద్వాంసుల సత్కారం జరుగుతుంది. అదేవిధంగా శ్రేష్టమైనటువంటి అంతరిక్షంలో కూడినటువంటి జలాలు మనకి కూడా లభిస్తాయి అని చెప్పి అర్థమైంది గురూజీ. ఓం నమస్తే. ఓం శుభం. ప్రశ్నలు, సందేహాలు అడగండి. విన్నవారు చెప్పండి, ఏమర్థం చేసుకున్నారు? ప్రశ్నలు, సందేహాలు. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. నిమ్మలమ్మ గారు 55వ మంత్రం నుంచి 59వ మంత్రం వరకు వారిచ్చినటువంటి వివరణము నేను విన్నది, నేను అర్థం చేసుకున్నది. పరపేద పరమాత్మ స్థితి విష్ణుడు అంటే విశ్వంలోని సర్వ పదార్థములందు అణువుల్లోనూ వ్యాపించి ఉన్నాడు. ఇది నరనారీమణులకు భగవంతుమేమో అర్థమవుతాయి. ఇదంతా అర్థం కావాలంటే గృహస్థములోనే భార్యాభర్త నారీమణులు కావాలి. అంటే ఈ ప్రాపంచిక పదార్థములు ఆకర్షణకు వాటికి లోనైపోయి ఉండకుండా, నా అంటే కాదు, లోనవ్వకూడదు, రా అంటే రమించడం. కనుక ఈ సరైన నియమాలతో ధర్మయుక్త సత్యాహారాలు గృహస్థములోనే సాధ్యపడుతుంది అనేటువంటిది మాకు అర్థమైంది గురించి. అదేవిధంగా పరమాత్మ ధనంజయుడు అయి ఉన్నాడు, ఆయన హిరణ్య గర్భుడు. కాబట్టి గార్హస్థ్య జీవితము వ్యవహారము అర్థమైతే పరమాత్మ అర్థమవుతాడు. అదేవిధంగా పరమాత్మను మనం తెలుసుకోవాలంటే ఆయన యొక్క సృష్టి రహస్యాన్ని, సృష్టిలోని పదార్థముల యొక్క రహస్యాలను అర్థం చేసుకోవాలంటే తర్కం అవసరము అనేటువంటిది అర్థమైంది గురించి. తర్కం లేనిదే పదార్థం యొక్క ఉపయోగం తెలుసుకోలేము, ఎవరిని తెలుసుకుని కావాలి అనేటువంటి అర్థమైంది. అదేవిధంగా ఇక్కడ జమినీ మహర్షి న్యాయ దర్శనంలో పరమాత్మ అర్థం చేసుకోవాలంటే తర్కం అవసరం. అంటే తర్కం అంటే ఊహ, అంటే ఆధారాలతో కూడుకున్న ఊహ, దీనినే తర్కం అంటారు. తర్కంతోనే భగవంతుని మనము తెలుసుకోగలము. ఈ సృష్టిని చూసినప్పుడు, ఈ సృష్టిలో ఈ వింతలు ఇవన్నీ చూసేటప్పుడు దీని వెనక ఎవరున్నారు అంటే ఒక కర్త ఉండాలి. కార్యము మనం చూస్తున్నామంటే దాని వెనక ఎవరు ఉన్నారు అంటే ఆయనే పరమాత్మ అనేటువంటిది అర్థమైంది గురించి. ఇదే విధంగా ఆత్మను మధించాలి అనేటువంటిది వారు చెప్పారు. ప్రాపంచిక అహంకారం నుండి ఇంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచ మహాభూతాలు, వీటికి బాగా మదించినది, చిలికినది ఎవరు అంటే పరమాత్మయే. పరమాత్మ ఇచ్చే ఏ పదార్థమైనా స్వకానే ఇస్తుంది అనేటువంటిది అర్థమైంది. కాబట్టి మనము మన మాటలని బాగా మందన చేసుకోవాలి. అలాగే మనలో ఉన్న మాలిన్యాలని, కాలుష్యాలని దూరం చేసుకొని ఆత్మను శుద్ధం చేసుకోవాలి, ఆత్మను మదించుకోవాలి. అలాగే మన వ్యవహారాలు కూడా బాగా చిలికి వ్యవహరించాలి అనేటువంటిది అర్థమైంది గురించి. అదేవిధంగా జిజ్ఞాస, జ్ఞానం తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉండాలి. లేనప్పుడు ఏది తెలియదు, అసలు ప్రయత్నం చేయనిది ఏమీ తెలియదు. శుద్ధమైన జ్ఞానము, శుద్ధమైన నీరు, శుద్ధమైన ఆహారము అవసరం. మనము లోనికి చూడాలి, కానీ బయటికి చూస్తున్నాం. లోన ఉన్న మురికిని, మాలిన్యాలను జ్ఞాన జలముతో కడిగేసుకోవాలి. నాలో ఉన్న కొరతలన్నీ తెలుసుకోవడానికి, నాలో ఉన్న లోపాలను తెలుసుకొని శుద్ధం చేసుకోవడానికి నిరంతరము ప్రయత్నించాలి. ఇందుకు శుద్ధమైన జ్ఞానం ఉండాలి. ఇందుకు వేద విద్వాంసులని, వేద గురువులను మనము ఆశ్రయించి వారి ద్వారా సత్య విద్యను నేర్చుకొని ఈ సృష్టిలోని సర్వ పదార్థములను ఎలా వాడుకోవాలన్నది అర్థం చేసుకొని వాడుకుంటే మనం
సుఖం కలుగుతుంది అనేటువంటిది అర్థం చేసుకున్న గురుజీ. భగవంతుని వ్యవస్థను అర్థం చేసుకోవాలని జిజ్ఞాస ఉండాలి. ఈశ్వరోపాసన చేస్తూ యోగ సాధన చేస్తూ పరమాత్మను మోక్షము పొందుటకు అత్యంత పురుషార్థం చేయాలి. గృహస్థులు తప్పకుండా యజ్ఞకర్మలు చేయాలి. ఇది వారు నిమ్మలమ్మ గారు మాతాజీ చెప్పారు. శుద్ధమైనటువంటి పామద్రవ్యాన్ని కృతానుకూలముగా వినియోగించుకొని కరెక్ట్ అయిన శుద్ధమైనటువంటి భావనతో జ్ఞానముతో యజ్ఞాలను నిర్వహిస్తే ఆ సుగంధం వ్యాపించి సర్వప్రాణులు కూడా సుఖపడతాయి, సర్వప్రాణులు కూడా ఆరోగ్యాన్ని స్వస్థత చేకూర్చుకుంటాయి. అదేవిధంగా యుద్ధాంశ సత్కారం కూడా జరుగుతుంది అనేటువంటిది వారు చెప్పారు. ఇది ఇంతవరకు నేను అర్థం చేసుకోవడం గురించి. ఓం నమస్తే గురించి. ఓం శుభం. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు, అర్థం చేసుకునే విషయం చెప్పండి. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. మంత్రాల్లో ముఖ్యంగా గృహస్థ జీవనంకి యజ్ఞంతో అంటే యజ్ఞ అగ్నే కాకుండా అగ్నితో ఉన్న సంబంధం చెప్పారు. భార్యాభర్తలు ఒక్కటవ్వడానికి వివాహ సందర్భంలోనే అగ్ని సాక్షిగా అగ్నిహోత్రం ద్వారా వారు ఆ గృహస్థం జీవితం ప్రారంభించడం జరుగుతుంది. అదే అగ్నిని వాళ్ళు గృహానికి తెచ్చుకొని ఆ అగ్ని యొక్క అనేక రూపాలని అగ్నితత్వాలని కాపాడుకుంటూ ఆ యజ్ఞాగ్నిని కూడా జీవితాంతం గృహస్థ ధర్మంగా పాటిస్తూ వారి జీవితం యజ్ఞమయం చేసుకొని సుఖమయ ఆరోగ్యమయ ఆనంద జీవితం గడపాలని పరమాత్మ ఇందులో ఉపదేశించని. నమస్తే. ఓం శుభం. ఇంకెవరైనా? మాతృశక్తి. నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. చివరి మంత్రంలో అవభృత స్నానం గురించి చెప్పారు. అంటే ఇప్పుడు యజ్ఞ కార్యక్రమం చేసినప్పుడు లోపల నుండి చెమట వస్తుంది, బయట నుండి ఈ యజ్ఞంలో వేసిన పదార్థముల యొక్క ధూళి కూడా శరీరానికి అంటుకుంటుంది. ఈ రెండింటిని శుభ్రపరచటం అవభృత స్నానం ద్వారా జరుగుతుంది అన్నారు. అదేవిధంగా సేవా కార్యక్రమాలకు అంటే మంచి పనులకు సమాజంలోకి 10 మంది మధ్యలోకి వెళ్ళినప్పుడు కూడా మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు కూడా బయటికి వస్తాయి. వెళ్ళింది సేవా కార్యక్రమమే, చేసేది యజ్ఞమే, మంచి పని అయినప్పటికీ మనిషిలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి దోషాలు కూడా తెలియకుండానే బహిర్గతం అవుతూ ఉంటాయి. ఇదే కాకుండా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, పదార్థాలు, వీటి పట్ల కూడా అంటే వ్యక్తులు కాదు, వ్యక్తులు అనుభవించే పదార్థాలు, వాటి పట్ల కూడా ఆకర్షణ కలుగుతుంది. అసలు ఏ ప్రయోజనం కోసం మనం వెళ్ళాము అనే విషయం కూడా అక్కడ మరుగున పడిపోతుంది. మళ్ళీ ఈశ్వర ధ్యానం చేసినప్పుడే, ధ్యానం ద్వారానే మనలో నుంచి బహిర్గతమైన దోషాలు కానివ్వండి, దోషాల వల్ల కలిగే బాధ కానివ్వండి, ఇతరుల నుండి ఆకర్షింపబడటం వల్ల కలిగిన బాధ కానివ్వండి, ధ్యాన స్నానంతో తొలగిపోతుంది అనేది నాకు చాలా నచ్చింది గురూజీ. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అడుగడుగున చేయడానికి సంకల్పించేది మంచి పనే, చేసేది కూడా మంచి పనే, కానీ తెలియకుండానే దోషాలు అంటుకుంటూ ఉన్నాయి. వాటిని నివారించడానికి ధ్యానం ఆధారమని చెప్పారు. అది నాకు చాలా
ఉపయుక్తం అనిపించింది గురూజీ. నమస్తే. అవసరం. జ్ఞాన స్నానం అవసరం. ఈశ్వరోపాసన కూడా శుద్ధి చేస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు రాగద్వేషాల్లో, కామక్రోధ లోభాల్లో మునిగిపోతాం తెలియకుండా. సూక్ష్మంగా అర్థం చేసుకుంటే అన్నీ ఆ ధూళి కూడా అంటుకుంటుంది, మానసిక మాలిన్యాలు. వాటిని దూరం చేసుకోవడానికి ఈశ్వరోపాసన చేయాలి. స్నానం కూడా చేయాలి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత. ప్రయాణం చేసినప్పుడు కూడా, బయట తిరిగి వచ్చినప్పుడు తప్పకుండా స్నానం చేయడం విధానం ఉంది. ఇంట్లో కూడా రానిచ్చేవారు కాదు ఒకప్పుడు. బయట తిరిగి వస్తే అవన్నీ ఉంటాయి. ఎవరెవరిని ముట్టుకుంటాం, ఏ పదార్థం ముట్టుకుంటాం, అంటుకుంటాం, తిరిగి వస్తాం. అవసరం, శుభం. ఇంకా సూచనలు. రేపెవరు? రేపు 60, 61, 22, 63 4 మంత్రాలు. కళ్యాణమ్మ గారు మీరే కదా? చెప్తాను గురూజీ, నేను చెప్తాను. శుభం. ఎల్లుండి నుండి మనకు 9వ అధ్యాయం మొదలవుతుంది. లక్ష్మణరావు గారు మొదటి మంత్రం తీసుకుంటారు. 9వ అధ్యాయం 2వ మంత్రం ఎవరు తీసుకుంటారు? ఆ తర్వాత ఎల్లుండి నుంచి 9వ అధ్యాయం. ఆ తర్వాత లక్ష్మణరావు గారి తర్వాత ఎవరు 2వ మంత్రం? నేను తీసుకుంటాను గురూజీ. 3వ మంత్రం ఎవరు? 9వ అధ్యాయం 3వ మంత్రం. ముందే మాట్లాడుకోండి, ముందే అనుకోండి. మంత్రం చూసుకోవాలి, ఒక్కొక్క శబ్దాన్ని కూడా చూసుకోవాలి. అర్థం కాకపోతే అడగండి, పరిచయం ఇస్తాను. నేను పరిచయం చేసి మీకు అప్పగిస్తాను. ప్రయత్నం చేయండి. మీకు అలవాటు కావాలి, విశ్వాసం, ఆత్మవిశ్వాసం పెరగాలి. సరే, శుభం. ఇప్పుడు ఆత్మ నివేదన. ఒక సూచన ఏంటంటే 17వ తారీఖు నాడు అమావాస్య ఉంటుంది, శివరాత్రి తర్వాత. శివరాత్రి 15 అంటే ఆదివారం అనుకుంటాను. ఆదివారం తేదీ మంగళవారం అవుతుంది అమావాస్య. ఆ రోజు ఇక్కడ ఓం గురుకుల ఆశ్రమం ఇందూరు అంటే నిజామాబాద్లో ఆత్మీయ సమ్మేళనము. వచ్చిన సాధకులు సాధన చేసుకుంటారు. ఆ రోజు ప్రారంభం అవుతుంది యజ్ఞంతో. అందుబాటులో ఉన్నారండి. సాధన ఉద్దేశంతో వచ్చే ప్రయత్నం చేయండి. ఏదో టైంపాస్ అనుకుని రాకూడదు. సాధనకు వస్తున్నాను. ఇందాక చెప్పినట్టు అవభృత స్నానం అనుకోండి. స్నానం చేసుకోవడానికి వస్తున్నాను, శుద్ధి కొరకు వస్తున్నాను అని భావనతో వస్తే అర్థమవుతుంది. నేను నా కోసం ప్రయత్నం చేస్తున్నాను అనే ఉద్దేశంతో రావాలి. ఏదో కాలం గడిపేద్దాం, కాలం గడపడానికి కోసం కాదు. అలా ప్రయత్నం చేయండి. వచ్చేవారు ఆ భావనతో రండి. 1 రోజున, 2 రోజుల్లో, 3 రోజుల్లో, 4 రోజులు, 2 రోజులు ఉండొచ్చు. సామరాజమ్మ గారు 13 నాడు ఇక్కడ వచ్చేస్తున్నారు. ఈరోజు విశాఖపట్నం నుంచి తేజస్ని వల్ల తమ్ముడు కూడా వస్తున్నాడు, జగదీష్. నిన్న బయలుదేరారు. ఈరోజు ఉదయం 11 గంటల వరకు చేరుకుంటారు. సామ్రాజ్యమ్మ గారు రేపు బయలుదేరి ఎల్లుండి వస్తారు. అది ఇంకా వచ్చేవారు ఇంకెవరెవరు ఉన్నారో ఒకసారి సూచన ఇవ్వండి. పద్మావతమ్మ గారు మీరు ఎల్లుండి నుంచి వస్తామని చెప్పినారు. ఇంకెవరు వస్తున్నారు? సుజాతమ్మ గారు ప్రయత్నం చేస్తామన్నారు. ఉపయోగించుకోండి, ఎందుకంటే జీవితం ముఖ్యం. ఇదే శుద్ధి చేసుకోవడమే, సాధన ముఖ్యము. సరే, ఇక్కడ ముంచేద్దాం. ఇప్పుడు ఆత్మ నివేదన ఎవరు? అమ్మగారు మీరే, నిర్మలమ్మ గారు. నిర్మలమ్మ గారే ఆత్మ నివేదన చేసుకోండి. చెప్పండి, పేరు చెప్పి ప్రారంభించండి. ఓంకారం చేసుకోండి. నిర్మలాదేవి, గుంటూరు, ఆర్య సమాజం. ముందుగా ఓంకారం.
పరంపిత పరమాత్మకు వందనాలు, గురుదేవులకు వందనాలు. అంతటి పరమాత్మ సర్వవ్యాపకుడు అయినటువంటి ఓ దేవ, సమస్త జ్ఞానానికి అధిపతివైనటువంటి ఓ పరమేశ్వర, నీ ద్వారానే ఈ సమస్త జగత్తు నడుస్తున్నది తండ్రి. ఈ సమస్త జగత్తుకి తండ్రివి, తల్లివి అన్ని నీవే పరమాత్మ. ఈ సృష్టితో పాటు ఈ మానవులకు అందరికీ సమస్త జ్ఞానాన్ని అందించడానికి వేద జ్ఞానాన్ని ఇచ్చావు తండ్రి. ఎంతోమందికి ఈ వేదము అందుబాటులో లేకపోయినా నా యొక్క పూర్వజన్మ సుకృతము ద్వారా ఈ వేద జ్ఞానాన్ని అందుకోగలిగాము. శ్రేష్ఠులైనటువంటి గురుదేవులు లభించటము నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, తెలిసిన తర్వాత ఈ వేద జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత పరమాత్మ యొక్క యథార్థ స్వరూపము గురువుల ద్వారా తెలుసుకుని నిత్యము ఆ పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను తండ్రి. మీ యొక్క ఈ వేద జ్ఞానంలో మానవ జన్మ ఏమిటి, ఈ జన్మ యొక్క గొప్పతనము ఏమిటి తెలుసుకొని దీనిని మరలా రాదు ఈ మానవ జన్మ అని చెప్తుంది. పెద్దలు చెప్పారు, శాస్త్రం కూడా చెప్తుంది. ఎన్నో ప్రాణులన్నిటిలో కూడా ఈ మానవ జన్మే శ్రేష్టమైనది. అలాంటి మానవ జన్మ దొరకటం, తర్వాత ఈ వేద మార్గం దొరకటము, ఉత్తమ గురువులు లభించడం కూడా చాలా అదృష్టము, నేను చేసుకున్నటువంటి పుణ్యము అని నేను తెలుసుకున్నాను తండ్రి. ఈ వేద మార్గంలోనే నా ప్రయాణము పూర్తిగా నమ్మకంతో ప్రయాణం చేస్తున్నాను. కృషి, సాధన అనేది ఇంకా ఇంకా ఎక్కువగా చేసుకోవాలి. ఎక్కువగా వినటన జరుగుతుంది కానీ సాధన తగ్గింది తండ్రి. ఇంకా ఆ సాధనని ముందుకు తీసుకువెళ్ళి ఇంకా మనసుని ఇతరత్ర ఉంచుకోకుండా నీ మార్గంలోనే మేము ఇంకా సాధన చేసుకోవాలి. మా ప్రయత్నం ఇంకా ముందుండాలి. ఇంకా దీనిలో ఎక్కువ కృషి చేయాలి. ఎక్కువ సమయాన్ని సాధనలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను తండ్రి. ఈ జీవితంలో నీవు ఇచ్చినటువంటి ఈ శరీరము నిన్ను పొందడానికి అనే దాని మీద ఎక్కువగా గుర్తుంచుకుని నేను చేయగలిగినటువంటి ఉత్తమ కార్యాలని పూర్తి చేసుకుంటూ ఈ నామాన్ని నిరంతరము ఎక్కడ ఎలా ఉన్నా సదా మనసులో నీ నామాన్ని, నీ ఓంకారాన్ని నేను సదా స్మరించుకుంటున్నాను తండ్రి. సర్వోత్కృష్టమైన నీ ఓం నామము, ఈ నామము ద్వారానే ఈ జపము, ఈ సాధన ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువగా చేస్తూ నాలో ఉన్నటువంటి దోషాలని దూరం చేసుకుంటూ ఆ ప్రయత్నంలో, ఆ మార్గంలో
గురుదేవుల యొక్క ప్రోత్సాహము ప్రేరణతోటి ఈ ఆలస్యాన్ని దూరం చేసుకుని మిమ్మల్ని తండ్రి ఇంకా మాకు మీరు ప్రేరణని ఉత్సాహాన్ని ఇవ్వండి. ఈ మార్గంలోని మా ప్రయాణము మిమ్మల్ని చేరుకునేదాకా ఉండాలి తండ్రి. ఈ జన్మని వృధా చేసుకోకుండా నిరంతరము ఆ యొక్క స్మరణతోటి ఆ జ్ఞాపకంతో మేము ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించుకోవాలి. నా జీవితం అంతా కూడా ఈ సాధనలోనే ఇప్పటికీ చాలా వృద్ధావస్థకు వచ్చాను. నేను ఉన్న సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా నిరంతర సాధనతోటి గృహస్థంలో ఉన్నా సరే గృహస్థ కర్మలతో పాటు ఇవి కూడా ఈ సాధన కూడా కొనసాగించుకుని పొందే మార్గంలో నా ప్రయాణము ముందుకు సాగాలని కోరుకుంటున్నాను తండ్రి. ఆ కోరికలని నీవు ఆశీర్వదిస్తూ నాకు ప్రేరణను నిత్యము ప్రేరణనిస్తూ ఉండాలని కోరుకుంటూ ఓం నమస్తే. ఓం. కళ్ళు మూసుకోండి. ఆసనం స్థితి మార్చుకొని నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం ఒకసారి. పరమపిత పరమాత్మ అన్ని రకాల బలాలు కావాలి ప్రభు. నీవే ఆత్మదా బలదా అంతా నీవే ప్రభు. అన్ని రకాల బలాన్ని ఇచ్చేది శారీరక బలం, ఆత్మిక బలం, అన్ని బలాలు కావాలి ప్రభు. అసలు బలం, జ్ఞాన బలం, బుద్ధి బలం, వివేక బలం, పరోపకారం చేయాలనుకుంటే తప్పకుండా శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ ఈ బలాలు అవసరం. వీటి తర్వాతే ధనాలు, సాధనాలు, పరికరాలు, పదార్థాలు, వస్తువులు, సౌకర్యాలు, వనరులు, సదుపాయాలు అన్ని తర్వాత. నాలో ఉన్న మలినాలను దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. ముందు అవిద్య అనే మలాన్ని, అశుద్ధిని, ఆత్మలో ఉన్నటువంటి అశుద్ధి, అవిద్యను ముందు దూరం చేసుకోవాలి. విద్య లేకుండా ఎంత ప్రయత్నం చేసినా వ్యర్థమే. కొందరు విద్య లేకుండా, ఏ నైపుణ్యం లేకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ఎంతో శ్రమిస్తున్నారు, అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోతున్నారు. వివేకం లేకపోవడం వలన, విచక్షణ లేకపోవడం వలన. వివేక జ్ఞానం ఉంటే ఎన్నో సమస్యలు దూరం అవుతాయని తమరే వేదం ద్వారా ఉపదేశించినారు ప్రభు. ఋషులు, మహర్షులు కూడా ఆత్మచింతనం, మంథనం చేసుకుని వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు. వారి బాటలోనే మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రభు. ఋషుల బాటలో, ఋషుల మాటలతో. హే పిత, నువ్వు పరోపకారం చేస్తూనే ఉన్నావు.
ఏ కామన లేకుండా, ఏ స్వార్థం లేకుండా తమను ఉపాసించే ఉపాసకులం మేము కూడా అలాగే ఈ భౌతిక కామన లేకుండా, భౌతిక సుఖాలు పొందాలనే కోరికలు లేకుండా నిష్కామ భావనతో తమలాగా ప్రయత్నం చేయాలి. నిజంగా సమస్యలు పోవాలి, కష్టాలు పోవాలంటే, ఏ బంధనాలు ఉండకూడదు, మోక్షమే కావాలంటే అర్థమవుతుంది ప్రభు. కోరికలు కోరుకుంటూ ఉంటే కోరికలే బంధనాలు అవుతాయి. మళ్ళీ పుట్టాల్సి వస్తుంది, మళ్ళీ ప్రయత్నం చేయాలి, మళ్ళీ పుట్టాలి. జననం మరణమే ఈ చక్రం తిరగాల్సి వస్తుంది ప్రభు. ఆవాగమనం, రావడం పోవడమే. ఇక చాలు, ఈ యాత్రకు ముగింపు, పూర్ణ విరామం కావాలంటే తప్పకుండా తమరి మార్గంలోనే తమరి ఆదేశాలు పాటించాల్సిందే ప్రభు. గ్రస్తులైనా ఎవరైనా పరోపకారం చేయాల్సిందే. అత్యంత పరోపకారం చేసే కర్మ శ్రేష్టతమ కర్మ యజ్ఞయాగాలి. విద్వాంసులైనా, బ్రహ్మచారులైనా, పామరులైనా, గ్రస్తులైనా, ఏ ఆశ్రమంలో ఉన్న ఏ వర్ణాల వారైనా తప్పకుండా యజ్ఞయాగాలు చేయాల్సిందే. పరోపకారం చేయాల్సిందే. సొంత ప్రయోజనం, ఆత్మ ప్రయోజనం, మోక్షమే అసలైన స్వార్థం. అది నిజమైన స్వార్థం, సొంత అర్థం, సొంత ప్రయోజనం. మోక్షరాజ్యమే కావాలి ప్రభు, స్వరాజ్యమే కావాలి ప్రభు. దాని కొరకే ఇంత ఆరాటం, పోరాటం, సుఖం 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 అనుకుంటూ భౌతిక సుఖాలను ఇంకా ఇరుక్కుపోయినాం ప్రభు. సుఖం అనుకుంటూ బంధనాలు చిక్కుకుపోతున్నాం ప్రభు. ఈ సుఖాలు కాదు, బంధనాలను దూరం చేసే సుఖం కావాలి. అదే తమరి ఆనందం, తమరే కావాలి ప్రభు. తమరి ఒడిలో ఉండాలి. ఎస్య ఛాయామృతం ఎస్య మృత్యు, మృత్యుర్ముక్ష్యమామృతాత్, బంధనాత్ మృత్యో మామృతాత్. బంధనాల నుండి విమోచనం కావాలి ప్రభు, అమృతం కావాలి. తమరి ఒడిలోనే ఉండాలి, తమరి సన్నిధిలోనే అమ్మ ఒడిలో ఉండాలి. అమ్మను వీడి ఉండకూడదు. తమరే శాశ్వత మాత, శాశ్వత పిత. తమరే కావాలి ప్రభు. చివరికి చివరికి తమరే కావాలి. అప్పుడే స్థిరం. అంతవరకు గమనం ఆగమనం తప్పదు, గమనాగమనాలు రాకపోకలు తప్పవు, జనన మరణం తప్పదు. హే పిత, తమరి అనుగ్రహం కొరకే ఇంత ప్రయత్నం. అనుగ్రహిస్తూనే ఉన్నారు, దారి చూపుతూనే ఉన్నారు, ప్రేరణ ఇస్తూనే ఉన్నారు. గమనించక ఎక్కడో ఆగిపోతున్నాం, ఎక్కడో చిక్కుకుపోతున్నాం ప్రభు. అర్థం కాక, సరైన విద్య లేక. బంధనాలను దూరం చేసే విద్య కావాలి. విద్య అమృతం అశ్నుతే. విద్య ద్వారానే, వేద విద్య ద్వారానే అమృతం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది అని తమరే ఉపదేశించినారు వేదం ద్వారా. హే పిత, తమరు ఉపాసన చేసి తరించే ప్రయత్నం చేస్తున్నాం ప్రభు. తప్పకుండా తమరు అనుగ్రహిస్తారు. హే ఈశ్వర దయానిధే, భగవత్కృపయానైన జపోపాసనాధికరమణ ధర్మార్థ కామ మోక్షాణం సద్య సిద్ధిర్భవేన్న. సద్య ఇప్పుడే, ఈ దినమే, ఈరోజు, ఈ క్షణమే లభించాలి, సిద్ధించాలి. అందరి కొరకు, అందరికీ ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధించాలి ప్రభు. అవి చతుర్వేద పురుషార్థాలు. ఆ పురుషార్థాలు ఫలించాలి ప్రభు. వందనాలు ప్రభు, ధన్యవాదాలు. తమరికి వందనాలు, ప్రణామాలు.
ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు అందరికీ వందనాలు. కలియుగ మహర్షి దేవదయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా, సాధకులారా, సాధన చేయండి, తరించి ప్రయత్నం చేయండి. అందరికీ వందనాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ పరమదయాలు శుభాశస్సులు. ఓం శం శమో శుభం. కళ్ళు మూసుకుని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం చేద్దాం. ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో, సమర్పణ భావనతో, ఆత్మార్పణతో శ్వాస నింపండి. ఓంకారం. ఓ శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమో నమః. చేద్దాం. ఓం శుభం.